తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. సో వ్యక్తిగతంగా మీ మీద ఎన్ని విమర్శలు వచ్చినప్పటికి కూడా ఫ్యామిలీ పరంగా కూడా వస్తూ ఉంటాయి మిమ్మల్ని. లైక్ శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అనేదో లేకుంటే హిమాంశు గురించో ఏమనిపిస్తుంది అప్పుడు? బాధ అనిపిస్తుంది. ఇప్పుడు అందుకే అంటున్నా కదా, ఇప్పుడు మరి శైలిమ ఫ్రమ్ ఆంధ్ర అంటే మరి అదెవరో చెప్తే బాగుండేది. అమ్మాయిది ఎవరు నాకు తెలిసి అయితే అమ్మాయిది హైదరాబాదు, తర్వాత అంతకంటే ముందు వాళ్ళ పేరెంట్స్ అంతా రామాయంపేట, మెదక్ జిల్లా. ఇంక అంతకంటే ఏం చెప్పాలా, అట్లా అయిపోయింది పరిస్థితి. ఇదిగో పులి అంటే అదిగో తోక దేశం మనది. అందులో ముఖ్యంగా ఎవరు పడితే వాళ్ళు సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది పడితే అది మాట్లాడవచ్చు. వాక్ స్వాతంత్రం, ఏం చేద్దాం. వాక్ స్వాతంత్రం అన్నారు కాబట్టి ఇక్కడ ఒక క్వశ్చన్. యూజువల్గానే కేటీఆర్ అనగానే వెల్ ఎడ్యుకేటెడ్ అనేది ఉంటుంది, చాలా బాగా మాట్లాడతారు, ఆరేటరీ స్కిల్స్ అనేవి ఉన్నాయి, మంచి ఒక డీసెంట్ పొలిటీషియన్ అనేది, యంగ్ జనరేషన్కి ఒక యూత్ ఐకాన్, ఇవన్నీ ఉన్నప్పుడు కేటీఆర్ తన స్థాయిని తానే తగ్గించుకొని మాట్లాడుతున్నాడు. విమర్శలు కావచ్చు, ఈ మధ్యలో కొంచెం ఒక రకంగా అయితే అగ్రెసివ్గా కనిపిస్తున్నారు. అలా మాట్లాడాల్సినటువంటి అవసరం లేదేమో అనేటువంటి మీ కొంతమంది కార్యకర్తలు రామన్న ఇలా మాట్లాడకుండా ఉంటే బాగుండేది అనే రెండు విషయాలు చెప్తాను. ఒకటి, కుక్క కాడుకు చెప్పు దెబ్బ. అవతల వారికి అర్థమయ్యే భాషలోనే కొన్ని విషయాలు చెప్పాల్సి వస్తుంది. ఇప్పుడు 3 నెలల్లోనే పిల్లలు పుట్టించగలరా, ఎంత కండలు తిరిగిన వస్తాదైనా అని ముఖ్యమంత్రి గారు అంటే నేనేం చెప్పాలి ఆయనకి? మరి 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నేనేమనాలి అని అడిగాను. అది తప్ప ఉప్ప? మరి ఆయన 3 నెలల ఉపమానం ఆయన తేకపోతే 30 నెలల్లో పిల్లలు పుట్టపోతే నిన్నేమనాలి బాబు అని నీవు అసమర్థుడివి అని చెప్పాల్సి వచ్చింది. అది తప్పని కొంతమంది కనిపించవచ్చు, ఒప్పని కొంతమంది కనిపించవచ్చు. ఆ భాషనే ఆయనకు అర్థమవుతుంది. రైతు బంద్ ఆపడానికి నేనేమన్నా హౌలాగాన్నా, దివానాగాన్నా, మాకు దిమాక్ లేదా? కేసీఆర్ గారు అంటున్నారు రైతు బంధు కాంగ్రెస్ వస్తే పోతుందని అని ఆయనే మాట్లాడారు. నేనేం చేశాను, అదే వీడియో చూపెట్టాను. మరి ఇప్పుడు నేను ఏమనాలి బాబు, నీకు దిమాక్ ఉందా, దివానాగాడనాలా, ఏమనాలని అడిగాను. అది కొంతమందికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. నేను రేవంత్ రెడ్డి గారు మాటలు నుటంకిస్తే కూడా బాధపడితే నేనేం చేయాలమ్మా? నెంబర్ 1. నెంబర్ 2, కేసీఆర్ గారు మా నాన్న, మా లీడరే కాదు కదా, నా నాన్న. మా నాన్నను పట్టుకుని ఆయన కాలు గోరికి సరిపోని వాళ్ళు కూడా నోటికొచ్చినట్టు మాట్లాడితే అప్పుడు కూడా నాకు ఉక్రోషం రాకపోతే నేను ఆయన కొడుకునే కాదు. మా నాన్నను పట్టుకుని ఆయన చావును కోరుకుంటే కూడా నేను మాట్లాడకపోతే, నేను నా బాధను వ్యక్తం చేయకపోతే నేనేం మనిషిని? నాకు అర్థం కాదు. సహజంగానే అప్పుడప్పుడు ఉప్పు కారం తింటాం కదా, కోపం రాకుండా ఉంటుందా? మా నాన్నగారిని పట్టుకుని నోటికి వచ్చినట్టు మాట్లాడితే అప్పుడు నేను కూడా ప్రతిస్పందించాను. మా నాన్నగారు చావును కోరుకున్నప్పుడు, మా నాన్నగారు చచ్చిపోవాలని శాపాలు పెట్టినప్పుడు, మా నాన్నగారి మీద ఇష్టం వచ్చినట్టు చెత్తా చెదారం మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడాను. అండ్ ఒక్కసారి కాదు, ఇంకొక 1,00,000 సార్లు, 1,00,00,000 సార్లు మాట్లాడతా. దానికి చదువు సంస్కారం అంటే అవతలవాడికి కూడా ఉండాలి కదా, చదువు సంస్కారం. కాబట్టి తప్పదు కొన్ని సందర్భాలు. ఇప్పుడు బురదలో దిగిన తర్వాత నాకు బురద అంటకూడదు, అవతలవాడు మాత్రం పెయ్యంతా బురద పూసుకొని వస్తాడు, నేను మాత్రం చాలా నీట్గా నా వైట్ షర్ట్కి బురద అంటకూడదు అంటే ఎట్లా కుదురుతుందమ్మా? అవతల కొట్లాడుతుందో పందితో, కొట్లాడేటప్పుడు తప్పకుండా బురద అంటుతుంది. నేను కూడా బురద అంటినప్పుడు నేను కూడా కొట్లాడాల్సి వస్తుంది. కాకపోతే ఇప్పుడు రాజకీయము అనగానే ఒక రకంగా ఆరోపణలు, వ్యక్తిత్వ హననాలు ఇవన్నీ ఉంటాయి. ఆ తర్వాత అగ్రెసివ్గా మాట్లాడాలి, బస్తీ మీద సవాళ్ళు అంటూ ఇలా ఉండాలి. ఇవన్నీ కాకుండా మామూలు రాజకీయం అనేది కనిపించలేదు. యాక్చువల్గా రాజకీయం జానారెడ్డి గారు 2014లో ప్రతిపక్ష నాయకుడు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. 2014 to 18 మీరు మొత్తం తీసుకోండి రికార్డ్స్, ఎక్కడన్నా మేము ఇట్లా మాట్లాడామా? 2018 to 23 తీసుకోండి, చూడండి మీరు. ఆ రోజు భట్టి గారు సిఎల్పి లీడర్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి. మేము ఎప్పుడైనా మాట్లాడాం? ఎందుకు వస్తుంది పరిస్థితి? చప్పట్లు ఎప్పుడైనా రెండు చేతులతో మోగుతాయమ్మా. అవతల జానారెడ్డి గారు మర్యాద ఇస్తే అసలు మీరు చూడండి, కేసీఆర్ గారు ఒక్కరోజు కూడా అసెంబ్లీలో పెద్దలు జానారెడ్డి గారు అనకుండా మాట్లాడలేదు. ఆయన కూడా అట్లాగే మాట్లాడారు, ముఖ్యమంత్రి గారు అని మాట్లాడేవారు. అంత గౌరవంగా ఉండేది సభ. వాళ్ళిద్దరు మాట్లాడుతుంటే చూడడానికి కూడా ఉల్లాసంగా ఉండేది. ఇవాళ ఏందమ్మా, మా వెనకాల పైల్వాన్లు ఉన్నారు అంటే ఎంత చండాలమైన భాష అంటే, అసెంబ్లీలో ఎంత గలీజ్ భాష అంటే. ఈ మాట అంటున్నందుకు సారీ, ఐ డ్రీమ్లో మరి మీరు ఎడిట్ చేసుకుంటే చేసుకోండి, పెట్టుకుంటే పెట్టుకోండి. అనొచ్చా ముఖ్యమంత్రి గారి నోటెమ్మడ? తెలుసా అసలు ఆయనకి ఏం మాట్లాడుతున్నాడో? ఇంకా శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి గారు మా సభానాయకుడు మాట్లాడినాక అది మమ్మల్ని ఉద్దేశించి నేనేం చేయాలి? కవిత నోరు మూసుకుని ఉండాలా? ఏం చేయమంటారు చెప్పండి? సో సభా విలువలు, సంస్కారము రెండు వైపులా ఉంటాయి తప్ప ఒకవైపు నుంచి ఉండవమ్మ. ఆయన మర్యాదగా మరి నేను చెప్పాను, నేను పబ్లిక్గా కూడా అప్పీల్ చేశాను,
నువ్వు కేసీఆర్ గారిని తిట్టడం మానేస్తే నేను తిట్టను, నీ చైర్ గౌరవం ఇస్తా, నువ్వు నన్ను తిట్టు కావాలంటే పడతా, నీకంటే చిన్నోడిని, కానీ నువ్వు కేసీఆర్ గారిని అంటే మాత్రం వదిలిపెట్టను, నువ్వు ఒక్కటంటే 10 అంట అని చెప్పా. అది 100% నేను ఈ రోజు కూడా దాన్ని కట్టుబడి ఉన్నాను. ఓకే. సో, ఈ రాజకీయాలు ఒక అనివార్యంగా అయిపోయాయి. ఒకరి మీద ఒకరు అదే ఇంత తూ మేమే అనేది ఇలా ఉంటుంది అనుకున్నప్పుడు, ఒరిజినల్‌గా రాజకీయం అంటే మీరిచ్చే డెఫినేషన్ ఏంటి అసలు? రాజకీయం అనే దాన్ని ఎంత చండాలంగా తయారు చేశారంటే, అంటే సినిమాల్లో కానీ అదర్వైజ్ కానీ, ఇప్పుడు రాజకీయ నాయకులకి సమాజంలో ఎక్కడా గౌరవం లేదమ్మా. వాస్తవం చెప్తున్నాను నేను. రాజకీయం అంటేనే ఒక నికృష్టమైన వ్యవహారం. అది రాజకీయ నాయకులు మాట్లాడుతుంటే టీవీలు బంద్ చేసుకోవాలన్న పరిస్థితి వచ్చింది ఈరోజు. వాస్తవాలు చెప్తున్నాను నేను. బట్ ఎండ్ ఆఫ్ ద డే దో, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ రాజకీయమే ప్రజాస్వామ్యంలో మీ ప్రతి దైనందిన జీవితంలో ప్రతి చర్యని స్పృశించేది, ప్రభావితం చేసేది, నిర్ణయించేది రాజకీయమే. అల్టిమేట్గా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వారే తెల్లారలేస్తే మీరు మాడే ఉప్పు, పప్పు, సబ్బు, మీ బండిలో పోసుకునే డీజిల్, పెట్రోల్తో సహా అన్నిటి ధరలు, వాటి ట్యాక్సులు నిర్ణయించేది రాజకీయమే. కాబట్టి మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా పట్టించుకోవాలి, పట్టింపు ఉండాలి, ఎలాంటి రాజకీయం కావాలో మీరు నిర్ణయించాలి. అది సమాజం ఆలోచించుకోవాలి. ఎలాంటి రాజకీయం ఉండాలి, మాట ఇచ్చి తప్పే రాజకీయం కావాలా, గ్యారంటీల పేరిట గారడీ చేసే రాజకీయం కావాలా, లేదా ఒక మాట ఇస్తే తప్పకుండా నిలబెట్టుకునే రాజకీయం కావాలా, ప్రజలు ఆలోచించుకోవాలి. సో, ఇప్పుడు పార్టీల గురించి మాట్లాడుకున్నప్పుడు, రాజకీయాల గురించి మాట్లాడుకున్నప్పుడు ఎప్పుడైనా అరే బీఆర్ఎస్ పార్టీ ఈ తప్పు చేయకుండా ఉంటే బాగుండేది, ఇలాంటి పొరపాటు చేయకుండా ఉంటే బాగుండేది? చాలా చేసాం కవిత. ఒకటి, అందరం మనుషులమే కదా, మేము తప్పు చేయలేదు, మేము దైవాంశ సంభూతులం అని నేను పొరపాటును కూడా అన్నాను. చాలా తప్పులు చేశాము, చాలా పొరపాట్లు జరిగినాయి. ఎగ్జాంపుల్ చెప్తాను. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ అయింది. తక్షణమే పీకి పారేయాలి ఆ బోర్డుని. ఆ బోర్డుని ఎత్త అవతల పాడేస్తే పిల్లల ఆగ్రహం తగ్గేది. ఆ బోర్డు దరిద్రం అంతా మేము మోసినట్టు అయింది. చివరికి తప్పు మాది కాదు, ఎవరో చేసిన తప్పు, కానీ ఆ దరిద్రం అంతా మాకు చుట్టుకుంది. తప్పే కదా అది. అట్లాంటివి ఎన్నో జరిగినాయి. డెఫినెట్గా ఇలాంటివి జరిగినాయి. రెండో తప్పు, మేము చేసిన పని సరిగ్గా చెప్పుకోలేదు. ఉదాహరణకు చెప్తాను. తెలంగాణ రాకముందు తెలంగాణ ప్రాంతంలో 5 మెడికల్ కాలేజీలు ఉండేదమ్మా. మేము ఒక్కటే రోజు 8 కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభించాం ప్రభుత్వంలో, కానీ దానికి అడ్వర్టైజ్మెంట్ కూడా ఇవ్వలేదు మేము. మరి అంతా కేవలం ఒక బటన్ నొక్కి, కేసీఆర్ గారు ఒక బటన్ నొక్కి 8 మెడికల్ కాలేజీలు ఒకటే రోజు ఆయన క్యాంప్ ఆఫీస్ నుంచి ప్రారంభించారు. ఇంకో ముఖ్యమంత్రి అయితే ఏం చేసేవారు, 8 మెడికల్ కాలేజీలకి ఒక్కొక్క చోట లక్ష మందితో మీటింగ్ పెట్టి వాళ్ళందరితో చప్పట్లు కొట్టించుకొని అక్కడ ప్రారంభించేవాళ్ళు. అది కూడా తప్పే. అంటే అండర్ ప్లే చేయడం, డెవలప్మెంట్ మన డెవలప్మెంట్ మనమే అండర్ ప్లే చేసుకోవడం, ప్రమోట్ చేసుకోకపోవడం. ఎస్, దీస్ ఆర్ ఆల్ కాన్షియస్, డెఫినెట్లీ కాన్షియస్ మిస్టేక్ అనను, కానీ డెఫినెట్లీ మిస్టేక్సే, పొరపాట్లు. అట్లాగే మేము 10 ఏళ్ళు ప్రభుత్వాన్ని నడిపాం, పార్టీని సరిగ్గా నడపలా, నేను నడపలా, నా తప్పది. వర్కింగ్ ప్రెసిడెంట్గా నా తప్పు. పార్టీని ఇంకా బాగా చేసి ఉండాలి, పార్టీ నిర్మాణం ఇంకా బాగా చేసి ఉండాలి. మా కార్యకర్తల కష్టాలు కానీ ఇంకోటి కానీ కన్నీళ్ళు కానీ వాళ్ళకి ఇచ్చే నామినేటెడ్ పొజిషన్లు కానీ ఇవన్నీ కూడా ఇంకొద్దిగా శ్రద్ధ పెట్టి పనిచేయాలి. కానీ మేమేమనుకున్నామంటే, కొత్త రాష్ట్రం, కష్టపడి తెచ్చుకున్న రాష్ట్రం, 100 మంది త్యాగాలతో వచ్చిన రాష్ట్రం, ప్రజలు కోరుకుంటుంది డెవలప్మెంట్, ప్రజలు కోరుకుంటుంది సంక్షేమం, దాని మీద దృష్టి పెడదామని చెప్పి 24/7 ఒక టాస్క్ లాగా పనిచేసాం. పార్టీని విస్మరించాం. దానివల్ల కూడా చాలా నష్టం జరిగింది. కార్యకర్తలు ఎవరైతే మా కోసం అగ్రెసివ్గా పనిచేయాలో వాళ్ళు నిర్లిప్తంగా అయిపోయారు. ఏముందిలే, డైరెక్ట్గా అన్ని పోతున్నాయి పథకాలు, డైరెక్ట్గా ప్రజలకు అందుతున్నాయి కదా, మాకేంలే అన్నట్టు కొంత ఉదాసీనంగా మారిపోయారు. దానివల్ల కూడా నష్టం జరిగింది. ఇవన్నీ పొరపాట్లే.